నా పేరు కత్తిసీను, ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. మేఘన నా కోసమే పుట్టింది, నేను లేకపోతే చచ్చిపోద్ది. వీడు తేడా అంతేనండి. వీడు తేడా అన్న అసలు టైటిల్ ఇట్స్ లైక్ అదే నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసింది. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ ఫర్ ద మూవీ మాకు ఇస్ లైక్ మై డైరెక్టర్ అండి. మై డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ అండి. ఈ సినిమాకి ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అంటే నవడేస్ ఓన్లీ గుడ్ మూవీసే వర్క్ అవుతున్నాయి. అండ్ ఇట్స్ లైక్ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఓన్లీ మంచి సినిమా వర్కౌట్ అవుతుంది. అండ్ దాంట్లో ఇట్స్ లైక్ స్క్రిప్ట్ ఇస్ ద హీరో, రియల్ హీరో. అండ్ నాకు తెలిసి ఈ స్క్రిప్ట్ వాజ్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. అండ్ చిన్ని కృష్ణ అనే పర్సన్ ఇస్ వినాయక్ గారు అసిస్టెంట్ అండి. ఆయన ఒక్కసారి ఆ స్క్రిప్ట్ నరేట్ చేయగానే ఐ వాజ్ బ్లోన్ అవే. నేను అనుకున్నాను తప్పకుండా ఈ సినిమా నేను చేయాలి, ఎందుకంటే ఇది ఒక చాలా మంచి సినిమా వద్దని. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ దట్స్ హౌ వీడు తేడా టుక్ ఆఫ్. అండ్ ఇప్పుడు రైట్ నా ఓపెనింగ్ చేసుకున్నాం. వెరీ వెరీ హ్యాపీ అండి. ఇట్స్ లైక్ ఆల్ ద గెస్ట్స్ హ్యావ్ కమర్స్ అండ్ బ్లెస్టర్స్. మా పోస్టర్స్ బాగున్నాయి అన్నారు. అండ్ దేర్ ఆల్ లైకింగ్ ద టైటిల్ ఆఫ్ ద మూవీ. ఈ సినిమా నా కెరీర్లో ఒక మంచి మార్క్ అవుద్దని హోప్ చేస్తూ, ఇట్ టేక్ మీ టు ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను హోప్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ మీ అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ అస్, విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్. థ్యాంక్ యూ. వీడు తేడా అంటే కొంచెం పోస్టర్స్ చూసే అంటే సిగరెట్ లైక్ ఉల్టా కాలుస్తూ సూట్ వేసుకొని కింద లుంగి కట్టడం, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అండి నా కోసం. అంటే అంత తేడాగా ఉంటుంది. అండ్ నేను అన్ని టైప్స్ ఆఫ్ మూవీ చేస్తానండి. మై లాస్ట్ మూవీ ఆలస్యం అమృతం వాజ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ హ్యాపీ డేస్ ఆఫ్ ద యూత్ మూవీ. అండ్ యువత అన్న సినిమా మాస్ యూత్ది. ఇది ఇట్స్ అన్ ఎంటర్టైనర్. ఇట్స్ నేను జాన్రా అని చెప్పనండి, బట్ ఈ జాన్రాలు కాకుండా ఒక డిఫరెంట్ జాన్రా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం మాట్లాడకూడదండి, ఎందుకంటే ఇట్స్ సినిమా ఓపెన్ అయింది కాబట్టి. సో వన్స్ ద మూవీస్ రిలీజ్డ్ ఐల్ బి ఏబుల్ టు టెల్ యూ మోర్. థ్యాంక్ యూ సో మచ్. వీడు తేడా అంటే అది కాదండి, ఇప్పుడు నార్మల్ సెన్స్లో మనం ఆడుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక వర్క్ అంటే సంథింగ్ విచ్ పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ అది చేస్తాడు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పోస్టర్ ఉందండి, అంటే దట్స్ మై క్యారెక్టరైజేషన్. ఎప్పుడు వీడు స్విచ్ మన చేతి వేస్తాం, వీడు కాళ్ళు లేపేస్తాడు, లైక్ ఆర్ట్ స్టైల్ అది. సో బేసిక్లీ ఆ హీరో క్యారెక్టరైజేషన్కి, ఆ మెయిన్ లీడ్కి ఉన్న క్యారెక్టరైజేషన్ ఇస్ తేడాగా ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు ద హోల్ స్టోరీ. అండ్ నేను ఒక్కనే కాదండి, దేర్ ఆర్ లైక్ సో మెనీ యాక్టర్స్ అండి, ఆల్ టాప్ యాక్టర్స్. అలీ గారు, బ్రహ్మానందం గారు, లైక్ హేమా గారు ఇస్ హియర్. హీ ఈస్ ప్లేయింగ్ అసలు అమేజింగ్ రోల్. మీరు బీభత్సంగా యుల్ ఎంజాయ్ దిస్ మూవీ. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. Thank you. It's my first movie in South, and I am not really aware about many things, but I'm very choosy about whatever I do. So the script, I really liked it a lot, and there is lots of scopes and opportunities as an actor to show, to perform. So I really love the character, and it will be a little difficult for me because of the language, but I hope you all will cooperate and support me, and I'll do my level best to entertain all of you. Thank you so much. నా పేరు చిన్ని కృష్ణ. నేను సినీ దర్శకులు మా గురువుగారు వి వినాయక్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఆయన ఆశీస్సులతో కథ రెడీ చేసి నేను నిఖిల్ గారికి చెప్పాను. ఆయన ఓకే చేసి నన్ను దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ ప్రకాష్ గారికి, అలాగే హీరో నిఖిల్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మా గురుగారు వి వినాయక్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారికి మీ అందరి తరపున మీ అందరి ముందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇంతకుముందు మీ అందరికీ నేను పరిచయం. కొత్త బంగారు లోకం సినిమాలో వార్డెన్గా నేను ఒక మంచి క్యారెక్టర్తో చేశాను. ఇప్పుడు ఒక కథ రెడీ చేసి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అంటే ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఈ కథ నేను రెడీ చేసి దీనికి నిఖిల్ అయితే యాప్ట్ అని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పిన వెంటనే నాకు ఆయన అవకాశం ఇచ్చారు. ఆయనకి, అట్లాగే ఈ చిత్రానికి ముఖ్యంగా మ్యూజిక్ చక్రి గారికి, ఎడిటింగ్ గౌతమ్ రాజు గారు, ఫైట్స్ రామలక్ష్మణ్ మాస్టర్ గారు, అట్లాగే ఆర్ట్ నారాయణ రెడ్డి గారు దీనికి మెయిన్ టెక్నీషియన్స్గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో ఉన్న అందరు కమెడియన్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారండి. అట్లాగే హేమా గారు మంచి క్యారెక్టర్ ఇందులో చేస్తున్నారు, ఆవిడ కూడా. ఇట్లా అందరూ కమెడియన్స్తో ఒక మంచి కామెడీ మూవీ చేద్దామని నిఖిల్ గారు బాడీ లాంగ్వేజ్తో ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తాడు ఈ సినిమాతో. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సినిమాలో ఇతని పేరు కత్తిసీను. కత్తిలా ఉంటాడని అందరూ కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. ప్రేమ కోసమే పుట్టాడు, ప్రేమికులను కలుపుతూ ఉంటాడు. ఇది హీరో గారి క్యారెక్టర్స్ను. అట్లాగే
ఒక పూజ చాలా ఇప్పుడు చెప్పే కంటే రేపు ఆన్ స్క్రీన్ చూస్తే ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని మీ అందరూ ఆస్వాదిస్తారని